హలో, నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రో వ్లాగు. మార్నింగ్ 5:30కి మెలకు వచ్చింది. లేవంగానే గేట్ ముందు ముగ్గు పెట్టేశాను. అలాగే ముందు రోజు అయితే సామాన్లు క్లీన్ చేసుకోలేదు. ఎందుకు అనంటే మనిషికి ఏదైనా ఉండొచ్చు, కానీ మెంటల్ స్ట్రెస్ అయితే ఉండొద్దు. అది నాకు చాలా ఎక్కువైపోయింది. ఎందుకు అనంటే నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఇది చాలా మందికి అయితే వస్తుందంట. అందుకు ఈ టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు జరిగినది ఎక్స్పీరియన్స్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. అలాగే నాకు ఆ ప్రాబ్లం ఇంకా నేను ఎలా సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను అనేది కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నాను ఈరోజు. అందుకు అన్నీ పక్కన పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఏమైంది ఇంతకు అంటే, నాకైతే మాత్రం చాలామందికి ఉన్నట్టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఉన్నాయి. అవి చాలా సివియర్గా ఉన్నాయి అన్నమాట. ఎలాగా అంటే ఒక 5-6 మంత్స్ అయినా రాదు, లేదు అని అంటే 1.5 మంత్ అయినా కంటిన్యూగా వచ్చేస్తుంది. దీన్నే పీసీఓఎస్ అనేది అంటారు. దీని గురించి నేను లాస్ట్ టైం కూడా డిస్కస్ చేశాను. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా డాక్టర్తో కూడా కనుక్కున్నాను. డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఇది లైఫ్ లాంగ్ నువ్వు ట్యాబ్లెట్స్ వాడాలి అని అయితే లాస్ట్ టైమే చెప్పారు. నేనేమంటే అప్పటికి మాత్రం తీసుకొని తర్వాత నా డైటు మెయింటైన్ చేసుకొని ఇంకా ఆ ప్రాబ్లం పోగొట్టేసుకున్నాను. మ్యాక్సిమం పోగొట్టేశాను అనే అనుకున్నాను. కానీ మళ్ళీ నాకు పాతగా ఉండే ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, పాతగా ఉండే నేను ఉంటాను కదా. అంటే నేనేంటి అని అంటే చాలా అసలు ఇదండి. నేను ఎట్లా అంటే, నేను ఏదైనా ఒక కర్రీ చేశాను అనుకోండి, నేను అది తినలేను తొందరగా. అంటే ఒక కర్రీ చేసినా సరే నేను తొందరగా తినలేను. నాకు ఇష్టమైనవే నేను తింటూ ఉంటాను అనమాట. మార్నింగ్ మా పిల్లల కోసము ఈవినింగ్ రాగి జావ చేసినా సరే నేను అంత తొందరగా తాగలేను. అంటే హెల్తీకి సంబంధించినవి ఏవి నేను తీసుకోలేను తొందరగా. అలా ఉండొద్దు అనే మా పిల్లలకి మ్యాక్సిమం అన్నీ నేర్పించానండి. అన్నీ నేర్పిస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ ఈరోజు పిల్లల కోసం అయితే మార్నింగు రాగి జావ ఎగ్స్ అయితే ఈరోజు వాళ్ళకి టిఫిన్లోకి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. కానీ నేను ఇంతకుముందు ఏంటి అని అంటే, ఇవన్నీ తినాలి అని అంటే నా వల్ల అయ్యేది కాదు. నేను ఇవన్నీ పక్కన పెట్టేసి నైట్ అన్నం ఏదైనా ఉంటుందనుకోండి, అది తినేసేదాన్ని. లేదు అంటే మా హస్బెండు ఇంక తనకు అర్థమైపోతుంది నేను ఇది తినిండను, మధ్యాహ్నం ఎప్పుడో తింటాను అని అయితే. అందుకు బయట నుంచి దోశదైనా పూరిదైనా అనేసరికి తెచ్చి అనేసి అది తెప్పించుకొని తినేసేదాన్ని. కానీ నేను హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేయనా అంటే ఖచ్చితంగా రోజు చేస్తానండి. చాలా ఫుడ్ హ్యాబిట్ వరకు అయితే పిల్లలకి చాలా మంచిగానే ఇస్తాను, పిల్లలకైనా హస్బెండ్కైనా. కానీ నేను పాటించాను అనమాట అది. అందుకు నాకు అది మళ్ళీ రిపీట్ అయిపోయి ఇది 10th డే అనమాట నాకు. అంటే మళ్ళీ నాకు పీరియడ్ ఇష్యూ రావడం ఇది ఒక 10th డే. ఇప్పుడైతే మాత్రం కొద్దిగా కంట్రోల్ అయిపోయింది. నార్మల్గా లాస్ట్ టైమ్స్ అయితే ఇంకా 1 year అట్లా అయ్యేదనమాట. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే నాకు భయం వేస్తుందండి సివియర్గా. అసలు అన్ని ట్యాబ్లెట్స్ నేను మింగలేను. అసలు అది నా వల్ల అవ్వట్లేదు. ఇది ఇలానే కంటిన్యూ అయితే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందంట. అది ఇంకా చెప్పడానికి కూడా వద్దు, ఎవరికి రావద్దు. అది ఒక పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది అని అయితే మేడం చెప్పారు. అది నేను తీసుకోలేకపోతున్నాను అనమాట. అది నాకు చాలా ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను. ఇంకా ఇదైతే ఉంది. అందుకు ఇప్పుడు నేను మళ్ళీ డైట్ అయితే స్టార్ట్ చేయాలి. లాస్ట్ టైం డైట్ స్టార్ట్ చేసావు కదా, ఒక 2 వీడియోస్ 3 వీడియోస్ పెట్టావు, మళ్ళీ పెట్టలేదు అంటే చేశానండి. అది మీకు డైలీ నేను చేస్తే ఒక బోర్గా ఏమైనా ఫీల్ అవుతారేమో అనే ఒక ఉద్దేశంతో నేను డైలీ అంటే డే 1 డే 2 అట్లయితే షూట్ చేయలేదన్నమాట. కానీ నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత దాకా చేద్దాం అనుకున్నాను. మ్యాక్సిమం నేను ఒకటి ఆలోచించలేదు, ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కాకుండా పూర్తిగా అంతం చేయాలి అనేది అప్పుడు మర్చిపోయాను అనమాట. ఇప్పుడైతే మాత్రం మ్యాక్సిమం ఇప్పుడైతే డైలీ అయితే షూట్ చేసి పెడదాం అనుకున్నాను. ఇది నాకు కూడా ఒక వార్నింగ్ బెల్ ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఒక మంచి చేసేటప్పుడు 10 మందికి చెప్పి చేయాలంట. అంటే ఒక తాగుబోతుంటాడు అనుకోండి, నేను అందరికీ తాగడం లేదు అని చెప్పి మానేయాలంట. ఎందుకనంటే రేపొద్దున తన ఒక మైండ్ ఎక్కడో ఒక చోట వీక్ అయినా సరే పక్కన వాళ్ళు గుచ్చుతారనే ఒక ఉద్దేశంతోనైనా చేస్తారు కదా, తాగకుండా ఉంటాడంట. అది ఒక సామెత గుర్తొచ్చింది. అలా నేను కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడైనా నేను లూజ్ అయినా సరే మీ మోటివేషన్ కామెంట్స్ ఉంటాయి కదా, అందుకోసం కూడా నా స్వార్థం కూడా కొద్దిగా నాలాగే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా, కొంతమంది అయినా పాటిస్తారు కదా. ఈసారి అయితే మాత్రం చాలా అంటే ఇంకా చాలా గట్టిగా అనుకున్నానండి. నేను ఇప్పుడైతే 62 kgs అయితే ఉన్నాను. 50 kgs వచ్చేదాకా
ఇదైతే మాత్రం ఆపొద్దు అని. వెయిట్ లాస్ అని కాదు, వెయిట్ లాస్ అవుతే ఆటోమేటిక్గా నేను హెల్దీ ఫుడ్ తింటేనే వెయిట్ లాస్ అవుతాను. హెల్దీ ఫుడ్ తింటే ఆటోమేటిక్గా నాకున్న హెల్త్ ప్రాబ్లం పోతుంది, ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి వస్తుంది. అందుకు నేను వెయిట్ లాస్ని ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇంతే. ఇంకా ఈరోజు ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నాను పిల్లల కోసం అయితే మాత్రము. ఇక్కడైతే మార్నింగ్ అయితే మాత్రం అలాగే ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను రండి. పిల్లలకైతే ఎగ్స్ అలాగే ఇంకా రాగి జావ అయితే ఇచ్చేసాను. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఈ క్యారీలోకి అయితే మాత్రం కరివేపాకు రైస్ అయితే కరివేపాకు రైస్ చేసిన, బీట్రూట్ రైస్ చేసిన, అప్పుడప్పుడు ఆకుకూరలతో కూడా రైసులు చేసి క్యారీలోకి అయితే పంపుతూ ఉంటాను. అలా పంపేటప్పుడు ఏం చేస్తాను అంటే ముందుగా వాళ్ళు టిఫిన్లోకి ఏదైతే తింటారో అది తినేసిన తర్వాత క్యారీ కట్టక ముందే వాళ్ళకు ఒక 2 ముద్దలు నా చేతులతోనే తినిపిస్తూ చెప్తాను అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంది కదా, బాగుంది కదా, సూపర్ కదా అని వాళ్ళకి ఇంప్రెస్ చేస్తాను బాగా. అంటే నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు రైస్ అని. ఏదైనా చాలా హెల్తీ అలాగే టేస్టీగా ఉంటుంది, కానీ వాళ్ళు అది తొందరగా తీసుకోలేరు కదా. అందుకు వాళ్ళకి అలా చెప్పి తినిపిస్తే అప్పుడు క్యారీ ఖాళీ చేసుకొని తెస్తారనమాట. మనం పిల్లలకి ఏదైనా మన చేతులతో ఒక 2 ముద్దలు తినిపిస్తే వాళ్ళకి అది చాలా టేస్ట్ అనిపిస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళు తింటారు ఎంత పెద్దవాళ్ళైనా అని నేను బాగా నమ్ముతున్నాను నేనైతే. ఇంకా తర్వాత ఈరోజు ముగ్గు చూపించలేదు కదా, ఈరోజు అయితే మార్నింగ్ ముగ్గు అయితే ఇలా పెట్టాను, చాలా సింపుల్గా పెట్టాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గేట్ అయితే క్లోజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంట్లో పనులు అయితే మ్యాక్సిమం కొన్ని అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు నేనేం చేస్తున్నాను అంటే 15 డేస్కి ఒకసారి నేను పిండులు ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆరబెట్టుకొని జిన్ను పంపిస్తాను అనేది అయితే ఈరోజు చూపించాను. అలాగే డైట్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. నేనైతే ఈరోజు ఫ్రైడే రోజు అయితే ఈ వ్లాగ్ షూట్ చేశాను. నేను మండే రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం సాటర్డే రోజు నుంచే స్టార్ట్ చేద్దాము అని. ఈరోజు మార్నింగ్ ఏం పెద్దగా వంట పెట్టుకోకుండా పిల్లలకి అది చేసి పంపించేసిన తర్వాత బిర్యానీ చేసుకొని మంచిగా తిందాం అనుకున్నాను. నిజం చెప్తున్నా, నాకు చికెన్ అంటే ప్రాణం, చాలా ఇష్టం. నాకు చికెన్ అంటే ఇట్లాంటివి నాకు చాలా ఇష్టం, కానీ ఇవన్నీ చాలా కంట్రోల్గా తినాలి, కొంచెం హెల్తీవి తినాలన్నమాట. చికెన్ కూడా మంచి ప్రోటీనేనండి, కానీ ఎక్కువ తినొద్దు. నేనేంటి అంటే చికెన్ తెస్తే 3 పూటలు అదే తింటాను అనమాట, అలా ఉంటుంది. లేదు అంటే ఒక రోజు మొత్తం తినకుండా ఉండే టైప్ అనమాట నేను. తర్వాత ఫస్ట్ అయితే బయట అన్నీ ఆరబెట్టేసేటివి. తర్వాత నేను కూడా ఈరోజు ఇలా అంటే లంచ్లోకి అలాగే ఇంకా టిఫిన్లోకి రెండిట్లోకి కలిపి నేను 11 ఆ టైంకి అయితే తిన్నాను అనమాట. ఇంకా మ్యాక్సిమం ఇప్పుడైతే రోజు అట్లనే తింటున్నాను. ఇప్పుడు నేను ఒక 10 డేస్ పాటు హోమ్మేడ్ డైట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. 10 డేస్ తర్వాత ఇంకా నార్మల్గా ఇంటర్మీడియట్ డైట్ అయితే వేద్దాం అనుకున్నాను. తర్వాత ఈరోజు కరివేపాకు తెచ్చారు కదా, కరివేపాకు పొడి వేద్దాము అని అయితే మాత్రం కరివేపాకుని ఇక్కడ క్లీన్ చేసి ఆరబెట్టేశాను. మార్నింగే ఇవైతే ఇక్కడ అయిపోయింది. ఈ రోజు అయితే మాత్రం ఒకటి అనుకొని స్టార్ట్ చేశాను. మంచిగా బిర్యానీ చేసుకొని తిందాం అనుకున్నానా, మిషన్ అయితే వేసాను అనమాట. మిషన్ వేయడం మంచిగానే ఉంది, కానీ ఆ మిషన్లోకి వచ్చిన ప్రాబ్లం చాలా పెద్దది. అంటే చూసుకోలేదు నేను, కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట మిషన్ వరకు. ఫస్ట్ అయితే పూర్ణం వేసాను. పూర్ణం వేసేటప్పుడే కొద్దిగా ఇబ్బంది అయింది. కొంతమంది ఏంటి అని అంటే బెల్లం కరిగించుకొని రారు, అలా నేను ఒక 5 kgs అయితే వేసాను. అప్పుడు బాగానే ఉంది. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అప్పుడు వచ్చిందనమాట. మొత్తం కాయ చెడిపోయింది. నాకేమో అది చెడిపోతే వెంటనే చూసుకోవాలి, నేను వెంటనే అన్నీ చెక్ చేసుకోవాలి. లేదు అంటే నాకు డైలీ వచ్చేవాళ్ళు రారు, అందులోనూ మిషన్ కూడా ఆగిపోతే చాలా ఇబ్బంది అవుతుంది నా వరకు. అందుకోసం అయితే అది చూసుకున్నాను. మధ్యాహ్నం మొత్తం అక్కడే సరిపోయింది ఈరోజు. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఈ మొక్కలు నేను తీసుకొని 3 days అయిపోయింది. ఇప్పుడు కూడా నేను ఆ పని ఇప్పుడు అని సెల్ పట్టుకొని కూర్చుంటూ ఇప్పుడేస్తాలే అని టైంపాస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు మా హస్బెండ్ గట్టిగా తిట్టేశాడు. ఈరోజు నేను మామూలుగా అంటే ఆ పిండులు మొత్తం చెరిగే పని ఉంది, నేను ఈ మొక్కలు ఇదంతా క్లీన్ చేయను అని చెప్పాను. అయినా సరే ఈరోజు చేయాల్సిందే, అవి మొత్తం ఎండిపోతాయి, ఇంకా నువ్వు ఇప్పుడు కూడా చేయకపోతే నేను కొద్దిగా హెల్ప్ చేస్తాలే అని ఇంకా నేను ఇక్కడ మొత్తం గడ్డి వీకేసరికి ఈ మొక్కలు నాటాడు బాగా. ఇది వచ్చేసి జాజి మల్లె చెట్టు, ఇది దేవుడికి పెడతారు కదా, ఏదో పేరైతే ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఇంకోటి అయితే తమలపాకు చెట్టు తీసుకున్నాను. ఇలా చాలా చెట్లు తీసుకొని వేసేదాన్ని ఫస్ట్లో, ఇంకా అది మొత్తం తీసాడు మా హస్బెండ్, తీసేసాడు. ఇప్పుడు అది ఒక పెద్దది హౌస్ గురించి ఒక పెద్ద ఇష్యూ జరిగిందనమాట, అప్పుడు తీసామన్నమాట. అది ఎప్పుడైనా చెప్తాలేండి, చూపిస్తాను కూడా. ఇంకా తర్వాత ఆ లోపు పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారండి. మధ్యాహ్నం మొత్తం ఎలా గడిచిపోయిందో తెలీదు. అలాగే కొంచెం ఫోన్ మాట్లాడుతూ ఇంకా ఫోన్ చూస్తూ కూడా ఈరోజు చాలా టైం అయిపోయింది. తర్వాత నేను ఈరోజు ఏం తినలేదు. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చారు కదా, ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట.
ఇంకా వాళ్ళ కోసం అయితే కొబ్బరి బొండాలు వాళ్ళైతే తాగేశారు. తర్వాత నాకు కూడా ఒకటి ఇచ్చారనమాట. నేను కూడా తాగితే నా బొండంలో చూడండి ఎన్ని తక్కువ వాటర్ వచ్చాయో అట్లా ఉంటుందన్నమాట మనతోని. అట్లా ఉంటుంది. తర్వాత ఆ వాటర్ కూడా తాగేసిన తర్వాత అన్నీ చెరిగేస్తున్నాను ఇక్కడ. ఈ నువ్వులు అలాగే ఇంకా నువ్వులు ఇలాంటివైతే ఎప్పుడైతే లడ్డూస్ చేసుకోవాలో అప్పుడే తెచ్చుకోవాలి. జస్ట్ ఇవి 1 వీక్ అయ్యాయండి తెచ్చి, పురుగు పట్టడం స్టార్ట్ అయ్యాయి అనమాట. మంచిగా చెరిగేసాను. మార్నింగ్ నుంచి ఎండలో పెట్టేశాను కదా, మొత్తం పోయి చెరిగేసాను. తర్వాత ఇంకా పిల్లలకి వెయిట్ గెయిన్ ఉగ్గు చేస్తాను నేను. అంటే ఒక్కొక్కసారి టిఫిన్లోకి తినిపిస్తాను అనమాట. టిఫిన్లోకి అది కూడా చేస్తాను పిల్లల కోసము. అది కూడా ఒకటేసారి 15 డేస్కి 15 ఆర్ 20 డేస్ దాకా ఉంటుంది. ఇది 15-20 డేస్ దాకా నేను మళ్ళీ జిన్నాడించడానికి పంపించాను. దానికోసమే ఇక్కడ 17 ఇంగ్రీడియంట్స్తో ఇంకా మొత్తం వెయిట్ గెయిన్ ఉగ్గు, అంటే వెయిట్ పెరుగుతారు, అలాగే హెల్తీగా ఉంటుందన్నమాట. ఈ టిఫిన్ ఈజీ అయిపోతుంది. ఇంకా తర్వాత గోధుమలు కూడా నేను చపాతీ కోసం గోధుమలు కూడా పట్టించుకుంటాము. తర్వాత జొన్నలు ఇవన్నిటిని చేసేసాను. జొన్నలు ఇవన్నీ చేసేసిన తర్వాత ఇంకా బిర్యానీ చేసే టైం ఎక్కడుంది చెప్పండి. అలాగే ఇంకా దాంతోపాటు ఈరోజు మా హస్బెండ్ కూడా తిననని చెప్పాడు. బయటికి వెళ్తున్నాను, అక్కడే తింటాను, ఇంకా మీకోసం ఏం బిర్యానీ చేసుకుంటారులేండి, మీరు ఎంత అయిపోతారు, నేనే తెస్తాను బయట నుంచి అని అయితే చెప్పారు. సరేలే అని అయితే ఇంకా ఈరోజు ఆ పని పెట్టుకోకుండా నేను రోజు నైట్ 8 o'clockకి లైవ్ చేస్తాను కదా, 8:30కి అలా స్టార్ట్ చేస్తాను. దానికి అంత టైం అయింది. నేను అవన్నీ సెట్ చేసి అవన్నీ చేసేలోపు ఇంకా అంత టైం అయింది. ఇంకా మా హస్బెండ్ కూడా బిర్యానీ అయితే తెచ్చాడు. పిల్లలు కూడా తినేశారు ఆల్రెడీ. తర్వాత ఇంకా ఇక్కడ ఏంటి అంటే నువ్వులు ఈరోజు క్లీన్ చేశాను కదా, నువ్వుల లడ్డు అయితే చేశాను. నువ్వుల లడ్డు కోసం అనమాట ఇక్కడ ప్రిపరేషను. ఇంట్లో లడ్డు ఉండేలా చూసుకుంటాను. డ్రై ఫ్రూట్ లడ్డు, పల్లి లడ్డు అట్లా పిల్లలకి రోజు ఒకటి ఇచ్చేలా చూసుకుంటూ ఉంటాను అనమాట. తర్వాత అయితే ఇంకా అవి మిక్సీ పట్టంగానే పిల్లలకి ఇక్కడ మంచం అయితే సెట్ చేస్తున్నాను. ఎందుకనంటే నేను 1 hour పాటు డైలీ లైవ్ అయితే చేస్తాను కదా, నైట్ అయితే 8 to 10 ఆ మధ్యలో చేస్తాను. పిల్లలు ఆ టైంలో భయపడతారు, నాకు దూరంగా ఉంటే అప్పుడప్పుడు కలవరిస్తూ ఉంటారు. వెంటనే నా చెయ్యి అందుకునేలా ఉండాలి ఆ టైంలో కూడా అని అప్పటిదాకా నా పక్కలో ఇట్లా పెట్టుకొని పక్కనే కూర్చొని లైవ్ చేస్తాను. తర్వాత నా పక్కలో కూడా పడుకోబెట్టుకుంటాను అనమాట. తర్వాత ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత మంచిగా బిర్యానీ పెట్టేసుకొని తినేస్తున్నాను. మా హస్బెండ్ బయట తినేశారు. తర్వాత పిల్లలు కూడా తినిపించేశారు. నాకైతే ఇంత పెట్టారనమాట. ఇంతైతే నేను తినలేదు, చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా హాఫ్ అయితే తినేసాను అనమాట. తర్వాత అయితే మాత్రము ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎవరికైనా స్టార్ట్ చేయాలి అని ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇలా అయితే మాత్రం మొత్తం పౌడర్ కూడా తినేసిన తర్వాత లడ్డు అయితే నేను లైవ్ చేస్తూ లడ్డు అయితే కట్టేశాను. ఈరోజు అయితే చాలా మెంటల్ రెస్ట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నా మిషన్ వరకు చెప్పాను కదా, ప్రాబ్లం వచ్చేసరికి అది చాలా రిస్క్ అనమాట చేయించడానికి. ఏమైందో అని ఒక టెన్షన్తో చేశాను, కానీ సాల్వ్ అయిపోయింది. అలాగే పిల్లల గురించి అయితే ఒక పెద్దది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ సాటర్డే వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇంత దాకా చూసినందుకు. థ్యాంక్ యూ.